ఫ్రెండ్స్, ఈరోజు మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న నిమ్మల రాజ్యంలో భాగమైన ఛత్తీస్గఢ్ మరియు రాణిమహల్ను సందర్శిద్దాం. ఈ ఛత్తీస్గఢ్ కిల్లాగుట్ట నుండి ఇప్పుడు మనం బయలుదేరదాం. ఇది ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నుండి రైట్కి వెళ్తే కిల్లాగుట్ట వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అదే పోస్ట్ ఆఫీస్. అక్కడ నుంచి ఇది ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనం స్ట్రైట్ వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది. వెంకటాద్రిపేట, ఖురాన్పేట మీదుగా ఎల్లపల్లి రోడ్లో వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది. ఇవన్నీ బుర్జులు, ఇవన్నీ సైనిక స్థావరాలే. ఇది ఖురాన్పేట యొక్క ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇదిగో ఇది ఎల్లపల్లి తోవ. ఈ ఎల్లపల్లి తోవకు ఆనుకొని ఈ పద్మమహల్ ఉంటుంది. ఈ పద్మమహల్ రాణిమహల్ అంటారు. రాణిమహల్ అన్న పద్మమహల్ అన్న ఒకటే. ఈ శ్రీనివాసరావు దంపతులైన శ్రీనివాసరావు మరియు పద్మాదేవిల పేరుతో ఈ మహల్ను పద్మా మహల్ అని, అలాగే రాణిమహల్ అని కూడా పిలుస్తారు. ఎందుకోసం అంటే ఆమె పేరు మీదనే ఈ నిర్మాణాన్ని చేపట్టాడు శ్రీనివాసరావు గారు. అలాగే వీరు వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు. ఈ వెంకటేశ్వర స్వామి పరమ భక్తులైనందున వీరు వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించి నిత్య ఆరాధన చేసేవారంట. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ప్రతిమ. ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమను శ్రీనివాసరావు దంపతులు ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం ఈ గుహలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడే ఈ కొండపైన మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని, అలాగే శివాలయాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. అవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి ఈ ఆలయాలు. ఈ రాణిమహల్ పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఆనుకొని కూతవేడ్ దూరంలోనే ఛత్తీస్గఢ్ ఉంటుంది. ముందుగా మనం రాణిమహల్ విజిట్ చేసిన తర్వాత ఛత్తీస్గఢ్కి వెళ్దాం. ఇది పైన కనబడేది రాణిమహల్. దీన్నే పద్మమహల్ అని కూడా పిలుస్తారు. రత్నాదేవిని వివాహం ఆడిన శ్రీనివాసరావు గారు తనకిష్ట దైవమైన వెంకటేశ్వర స్వామి సతీమణి పేరైన పద్మావతిని తన భార్య పేరుగా మార్చుకున్నాడు. వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన శ్రీనివాసరావు తన భార్య పేరును పద్మావతిగా మార్చుకొని పద్మా మహల్గా ఈ మహల్ను నిర్మించాడు తన భార్య మీద ఉన్న ప్రేమతో. ఈ రాణిమహల్ కింద పెద్ద పెద్ద బొయ్యారాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వీటిని వినియోగించేవారంట. ఇప్పుడు మనం రాణిమహల్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు మనం ఈ రాణిమహల్ సింహద్వారము పడమటి వైపు ఉంటుంది. మనం ఇప్పుడు ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్దాం. ఇది మనకి ఇప్పుడు కనిపిస్తున్నది ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం ద్వారా మనము లోపలికి ప్రవేశిద్దాం. సింహద్వారం మాత్రం పడమటి దిక్కున ఉంటుంది. చూడండి, ఈ ద్వారాలు మాత్రం ప్రతి కోటది, ప్రతి బుర్జుది, ప్రతి గడిది యథావిధిగా ఉన్నాయి. ఇప్పుడే నిర్మించినట్లుగా, చాలా పటిష్టంగా, చాలా దృఢంగా. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఇప్పుడే నిర్మించినట్లుగా. ఇది ఈ రాణిమహల్ మూడంతస్తుల భవంతి. ఇది ఈ మూడంతస్తుల భవంతి స్లాబ్తో నిర్మించిన భవంతి కాబట్టి స్లాబ్లో ఎలాంటి కాంక్రీట్ కానీ, ఎలాంటి ఇనుము కానీ వాడకపోవడం ద్వారా స్లాబ్ మొత్తం పడిపోయింది. కేవలం కట్టె ద్వారా నిర్మించారు కాబట్టి, కట్టెనే బేస్గా చేసుకొని వీళ్ళు స్లాబ్ పోసారు కాబట్టి ఆ స్లాబ్ మొత్తం పడిపోయింది డంగు సున్నం ద్వారా. కేవలం గోడలు మాత్రమే మిగిలిపోయాయి. చూడండి, ఇదే రాణిమహల్. ఈ రాణిమహల్ని తర్వాతి కాలంలో ఆయుధాగారంగా మార్చారు శ్రీనివాసరావు. తదనంతరం ఈ రాణిమహల్ను కేవలం ఆయుధాగారం, అలాగే సైనిక స్థావరంగా మాత్రమే వాడారు. చూడండి, ఇది రాణిమహల్ పైన. ఇవన్నీ సైనిక స్థావరం. ఇదంతా సైనికులు నిత్యం పహారా కాసేవారంట. ఇక్కడ వీళ్ళు రాజాస్థానాలన్నీ చెరువుల చుట్టూ చెరువులే ఉన్నాయి. చూడండి, నీటి వసతి పుష్కలంగా ఉండేలా. అలాగే
శత్రువులను ఎదుర్కొనేందుకు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ. అది అక్కడ కనిపిస్తున్నది ఛత్తీస్గఢ్, అది కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్కు ఈ రాణి మహల్కు సొరంగ మార్గం ఉంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ ప్రాంగణం మొత్తం రాణి మహల్ పై అంతస్తులోది. ఇది పూర్తి పైన. ఈ నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్లు ప్రవాహం వెళ్ళేలా ఇది ఏర్పాటు చేశారు చూడండి, శిలతో చెక్కి. ఎలాంటి మట్టి పొడుచుకుపోకుండా శిలతో అలా తయారు చేశారు చూడండి. ఇక్కడ సైనికుల పహారాతో నిత్యం సైనికుల పహారా ఉండేదంట ఇక్కడ. ఈ రెండవ మెట్లు, రెండు సైడ్ల నుంచి మెట్లు ఉన్నాయి ఇక్కడ, లెఫ్ట్ అండ్ రైట్ లో. ఇది 3 అంతస్తుల భవంతి. ఈ 3 అంతస్తుల్లో రాణిమహల్ ఉంది. గోడలు మాత్రం చాలా పటిష్టంగా ఉన్నాయి. గోడలకు ప్లాస్టింగ్ మాత్రం ఎలా చేశారో మరి, అప్పుడు తాపేలు లేవు, ఏం లేవు, కానీ చాలా స్మూత్గా ఉన్నాయి గోడలు మాత్రం. ప్లాస్టింగ్ డంగు సున్నంతో ప్లాస్టింగ్ చేశారు, చాలా స్మూత్గా ఉన్నాయి. అది చూపిస్తాను ఇప్పుడు. ఇది సొరంగము. ఈ సొరంగం బయటకు వెళ్ళడానికి ఇది ఎక్కడ కిల్లా గుట్టకు వెళ్లేందుకు ఈ సొరంగాన్ని వాడేవారంట. ఆ తర్వాత ఇంకో సొరంగం ఉంది, అది ఛత్తీస్గఢ్కు వెళ్ళడానికి మరో సొరంగం ఉంది. 2 మార్గాలు ఉన్నాయి, 2 ద్వారాలు, 2 సొరంగ మార్గాలు మనకు కనిపిస్తున్నవి. కనిపించినవి మరి ఎన్నున్నాయో తెలీదు. ఇది రాణి మహల్. ఈ రాణి మహల్లోనే అన్ని వసతులు, అన్ని సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారంట ఇక్కడ. ఈ స్లాబ్ మొత్తం పడిపోయి గదులు మాత్రం ఓపెన్ అయిపోయి పూర్తిగా. కొన్ని చోట్ల మాత్రమే ఈ స్లాబ్ ఆగి ఉంది, గోడల పైన మాత్రమే ఉంది, ఖాళీ ప్రదేశంలో మాత్రం పడిపోయింది. అయితే వీళ్ళు స్లాబ్ ఎలా పోసేవారంటే, కింద చెక్కలు అమర్చి ఆ చెక్కల పై నుండి కాంక్రీటు, రాళ్ళు, ఇటుకలు, ఆ తర్వాత ప్రత్యేకమైన ఇటుకల్ని తయారు చేశారు. బెంగళూరు కోన్ అలాంటి బిళ్ళలు పెట్టి అవి విరిగిపోకుండా స్లాబ్ పోసారు. ఒకదాని మీద ఒకదాన్ని పట్టుకొని ఇంకోటి బేస్ అయ్యేలా. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ స్లాబ్ భలే వింతగా పోసారు. ఇదంతా భవనం పై అంతస్తు. ఇది 3 అంతస్తుల్లో ఉంది ఈ భవనం చూడండి. కానీ కొన్ని వందల ఏళ్లుగా ఈ నిర్మాణం పటిష్టంగా ఉండడం గొప్ప విషయమే. డంగు సున్నము ప్లస్ ఆ ఇటుకలు, సపరేట్ ఇటుకలు, అవి పెద్ద సైజులో ఉండేవి, ఆ కాలం నాటి ఇటుకలు. ఇది డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఆ కాలంలో ఆ లెవెల్లో డిజైన్ ఉండడం అంటే మామూలు విషయం కాదు మరి. చాలా వరకు గోడలు కూలిపోయాయి, శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి ప్రస్తుతం. ఇది ఒక సొరంగము. ఈ సొరంగం మరి ఏ రూట్లో వెళ్తుందో తెలీదు. ఇది కన్స్ట్రక్టెడ్ సొరంగమే, ఇది నిర్మించినదే. చూడండి, వీళ్ళు ముందు ద్వారాలకు ఎంత ప్రయారిటీ ఇస్తారో ఈ సొరంగాలకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే 2 వైపులా వీళ్లకు రెండు అవసరాలే. ఒకటి వాళ్ళను శత్రువులను ఎదుర్కొనడానికి అయితే, మరొకటి అవసరాన్ని బట్టి పారిపోవడానికి కూడా వీళ్ళు మార్గాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకునేవాళ్ళు, లేదా తలదాచుకునేందుకు, లేదా మరొక మార్గంలో వెళ్ళి శత్రువులపై దాడి చేసేందుకు. ఇలా ఖచ్చితంగా సొరంగ మార్గాన్ని మాత్రం వీళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకునేవారు. ఏ కోటలో అయినా సొరంగ మార్గం ఖచ్చితంగా ఉండేలా వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. రాచరిక పాలనలో అదొక భాగం సొరంగ మార్గం అనేది. చూడండి, ఈ ద్వారాలు, సింహద్వారం ఇది పడమటి వైపు ఉంది సింహద్వారము. చూడండి, సింహద్వారం పైన అమర్చిన రాళ్ళు ఒక్కొక్కటి కనీసం 10 టన్నులు ఉంటుంది. అంత వెయిట్ మరి ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అర్థం కావట్లేదు.
చూడండి, వీళ్ళు స్లాబుల్లో కూడా కట్టెను వాడారు. ఆ కట్టె కాలిపోయింది ఒక సైడ్లో, మరి ఎందుకు తగలబడిందో అర్థం కావట్లేదు. చూడండి, ప్లాస్టింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఈ రోజుల్లో జరిగిన ప్లాస్టింగ్ లాగా ఉంది ఈ ప్లాస్టింగ్, డంగు సున్నంతో చేసిన ప్లాస్టింగ్. చూడండి, ఆ పెయింట్ కూడా ఇప్పటికీ అలాగే ఉంది, ఆ సున్నము. ఇది పైన చూడండి చెక్క గుర్తులు చూడండి, చెక్కల పైన స్లాబ్ పోసారు, అది ఇంకా పడిపోలేదు. అద్భుతమైన నిర్మాణాలు ఇవి, మనకు సాక్ష్యాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఆ డిజైన్స్ పైన స్లాబ్ పైన టాప్ ఫ్లోర్ పైన డిజైన్ చూడండి. ఆ పైన విండోస్ చూడండి, ఆ విండోస్ డిజైన్స్, ఆ ప్లాస్టరింగ్ అద్భుతం అనొచ్చు. ఈ వీడియో తీయడం కూడా చాలా రిస్క్ తో కూడిన వ్యవహారము. అన్ని ముళ్ళ కంప పెరిగిపోయింది లోపల. ఇక్కడ అదొక రకమైన ముళ్ళ కంప, ఇది ముట్టుకుంటే వదలట్లేదు, అది అంత వెరైటీ ఉంది ముళ్ళ కంప. ఈ మెట్లు మాత్రం రెండు సైడ్లో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లోనూ ఉన్నాయి, రైట్ సైడ్లోనూ ఉన్నాయి, పైకి వెళ్ళడానికి, పై అంతస్తులకు వెళ్ళడానికి. చూడండి, ఇది రైట్ సైడ్ మెట్లు పై అంతస్తుకు వెళ్ళడానికి. ఈ పై అంతస్తుకు వెళ్ళి ఈ సెక్యూరిటీ పహారా గాయడానికి ఏర్పాట్లు చేశారు. చూడండి, హోల్స్, సిపాయిలు శత్రువులపై దాడి చేయడానికి ఈ ఏర్పాట్లు. చూడండి, భవంతి మొత్తం పడిపోయింది. డిజైన్ చూడండి, ఇప్పుడు ఇది పురాణ కాలం నాటి డిజైన్ అనిపించట్లేదు. ఈ రోజుల్లో ఏదో 20-30 ఏళ్ల క్రితం నిర్మించిన డిజైన్ లాగా కనిపిస్తుంది. అంత స్టైలిష్ గా నిర్మించారు ఈ కన్స్ట్రక్షన్. చూడండి, స్లాబ్ మొత్తం పడిపోయింది. ఇది సింహద్వారము. ఈ సింహద్వారం పైన దూలాలు విరిగిపోయాయి. చూడండి, దూలాలు విరిగిపోయి స్లాబ్ కూడా పడిపోయింది. ఈ రాళ్లు మాత్రం అంత ఎత్తైన రాళ్లు ఎలా అమర్చారనేది ఆశ్చర్యం. ఒక్కోటి 10-20 టన్నులు ఉంటుంది వెయిట్. అలాంటి రాళ్లను పకడ్బందీగా అమర్చారు. మరి ఇది సైనికులు సేద తీరే ప్లేస్. ఇది సింహద్వారం బయట ప్రాంతము. ఈ సింహద్వారం బయట శత్రువులు గనక వస్తే ఎదురుదాడి చేయడానికి ఈ సింహద్వారం పైన హోల్స్ చూడండి, ఇవి బందుకులు పెట్టి కాల్చడానికి. శత్రువుల పైన మాత్రమే ఆ గుళ్ళు పేలుతాయి తప్ప శత్రువులు దాడి చేస్తే తగలకుండా ఆ ఏర్పాట్లు, పకడ్బందీ ఏర్పాట్లు. ఈ రాయి చూడండి, ఈ శిల చూడండి, పైన దిమ్మె ఎంత పవర్ఫుల్ గా, ఎంత పకడ్బందీగా అమర్చారు చూడండి. అది ఎంత బరువైన రాయి, అది ఎలా అమర్చారు. ఇది స్లాబ్ లో వీళ్ళు డిఫరెంట్ గా ఆలోచించి, ఇది బెంగళూరుకు లాంటి స్టాండర్డ్, ఆ లెవెల్ స్టాండర్డ్ రాయి. ఇది రాయి కాదు, మట్టితో తయారైన బిల్ల. ఈ బిల్లల్ని స్లాబ్ లో అమర్చారు వీళ్ళు. మనం కాంక్రీట్ సలాకా బదులుగా, మనం వాడే సలాకాకు బదులుగా ఈ బిల్లలు అమర్చారు. అంటే ఒకదాన్ని పట్టుకొని ఒక ప్లేస్ లో విరిగిపోతే మరొకటి బ్రేక్ చేసేలాగా ఇది ఉందన్నమాట, దీన్ని వాడారు. ఇది బయట, ఇది సింహద్వారం బయట ప్లేస్. ఇది ఇక్కడ నుంచి పక్కనే బత్తీస్గఢ్ ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది బత్తీస్గఢ్. అది ఇదే బత్తీస్గఢ్. ఈ బత్తీస్గఢ్కి ఇప్పుడు వెళ్దాం మనం. ఇక్కడ కెమెరా ఆఫ్ చేయడంతోనే ఒక వింత ఆకారంలో ఒక జంతువు కనబడింది. అది చిరుతపులిలాగా ఉంది, కానీ చిన్నగా ఉంది. అంటే ఒక పిల్లికి దాదాపు 4-5 రెట్లు సైజు, పెద్ద సైజులో ఉంది. వింతైన జంతువు మరి, కానీ చూడ్డానికి చిరుతపులిలాగా సారలు ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. అది వింతైన ఆకారం, పరిగెత్తింది. నేను కెమెరా ఆన్ చేసే లోపల అది కనబడకుండా వెళ్ళిపోయింది. ఇది బత్తీస్గఢ్ దగ్గరకు వచ్చేసాం. చెరువులో పిల్లలు స్నానం చేస్తున్నారు.
ఇదే ఛత్తీస్గఢ్. ఇది కొంచెం పర్యాటకంగా దీన్ని ఈ మెట్లు పర్యాటకంలో భాగంగా ఈ మెట్లు ఏర్పాటు చేశారు. ఇవి కొత్తగా ఏర్పాటు చేసిన మెట్లే. ఇవి పురాతన మెట్లు కావు. ఈ మెట్ల పక్క నుండి పురాతన తోవ ఉంది, రహదారి అంటే ఈ రాళ్లతో ఏర్పాటు చేసిన దారి. పైన ఇవి ఫిరంగులు ఉన్నాయి. ఆ ఫిరంగుల్ని మరి ఆ దారి గుండా ఎలా తీసుకెళ్లారో తెలీదు, ఎందుకంటే చాలా హైట్ ఉంది. మరి ఈ దారి అంత పైకి తీసుకెళ్ళడం, అంత బరువైన ఫిరంగులను చాలా కష్టం. ఇదే మనం చూస్తున్న ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ ఒక వింత, ఒక మిస్టరీ అనుకోవచ్చు. ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళి చూస్తే చాలా రకరకాల గుహలు, రకరకాల సొరంగాలు, రకరకాల వింతలు మనం ఇక్కడ చూడొచ్చు. చాలా భయంకరమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పై భాగంలో చుట్టూ 50 అడుగుల పై గోడ ఉంటుంది, ఎత్తైన గోడ ఉంటుంది. చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో గోడ ఉంటుంది. ఆ లోపల ఏం జరిగిందో తెలియకుండా ఉంటుంది. ఏదైనా ఇంతటి దుర్ఘటన జరిగినా ఎవరికి తెలియదు. అలాంటి ప్రదేశం ఇది, నిర్మానుష్య ప్రదేశం. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, ఇది పడమటి ద్వారము, ఇది సింహద్వారము. చూడండి ఎంత పటిష్టంగా ఉందో. చూడండి, ఆ కాలం నాటి కొన్ని వందల ఏళ్ల నాటి పటిష్టమైన నిర్మాణం ఇది. చూడండి, ఇది నిమ్మనాయుడు కాలంలో ప్రారంభమైంది. ఆ తర్వాత వీళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారు. శ్రీనివాసరావు కానీ, జలపతిరావు కానీ, కుంటి వెంకట్రావు కానీ, వీళ్ళంతా ఈ గడ్లను అందరూ మరమ్మతులు చేస్తూ రావడం ద్వారా ఇది ఇప్పటికీ ఇలా నిలిచిపోయింది శాశ్వతంగా. ఇది ఇంకా 1000 ఏళ్ళైనా ఈ ద్వారం మాత్రం చెడిపోదు, ఏమీ కాదు, అంతటి పటిష్టంగా ఉంది. చూడండి, ఇది భటులు సేద తీరేందుకు నిర్మాణం ఇది. ఇక్కడ పైన కనిపిస్తున్న గడు పైన ఫిరంగులు ఉన్నాయి. అక్కడ ఈ మధ్యలో నిర్మించిన, కృత్రిమంగా నిర్మించిన గడ్ పైన అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో ఈ ప్లేసు. ఒంటరిగా వస్తే మాత్రం గజగజ వణకాల్సిందే ఖచ్చితంగా. భయం ఉన్న వాళ్ళు మాత్రం గుండె ఆగిపోవడం మాత్రం పక్కా. అందుకే ఒంటరిగా మాత్రం ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ మాత్రం రాకండి. చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్పొచ్చు ఇది, ఒంటరిగా వస్తే మాత్రం. ఈ ఎత్తైన గడ్ వెనకాల చాలా అరణ్యం పెరిగిపోయింది. అటు మాత్రం వెళ్ళడం అసలు ఎంతటి ధైర్యవంతులైనా భయపడాల్సిందే, అలా పెరిగిపోయింది. మొత్తం మొక్కలు, చెట్లు, వృక్షాలు పెరిగిపోయినాయి. అక్కడ ఒక పెద్ద బావి ఉంది, అది మీకు చూపిస్తాను. దీని వెనకాల పెద్ద బావి ఉంది. ఆ బావిలో వీళ్ళు సైనికులు స్నానం చేసేవారంట. ఇది తోవ. ఇది మట్టితో నిర్మించి మధ్యలో ఈ రాళ్లు ఏర్పాటు చేశారు, మట్టి పొడుచుకుపోకుండా, కిందికి పొడుచుకుపోకుండా. అందుకే ఈ రాళ్లను పేర్చడం ద్వారా ఇప్పటికీ ఈ తోవ అలాగే భద్రంగా నిలిచిపోయింది. చూడండి, ఇది కొండ న్యాచురల్గా ఏర్పడిన బురుజు కాదు, న్యాచురల్గా ఏర్పడిన కొండ మీద నిర్మించిన బురుజు కాదు. ఇది కేవలం కన్స్ట్రక్టెడ్. ఇది ఈ తోవ కానీ, ఈ రాళ్ళు కానీ, ఈ బురుజు కానీ టోటల్గా ఆర్టిఫిషియల్గా నిర్మించినదే, కృత్రిమంగా నిర్మించిన బురుజు మాత్రమే ఇది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఎక్కడ కూడా న్యాచురల్ రాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇది నిర్మల్లోనే అన్నిటికన్నా ఎత్తైన కొండ, ఎత్తైన బురుజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే నిర్మల్ మొత్తం సరౌండింగ్ మొత్తం కనిపిస్తాయి. చుట్టూ ఉన్న విలేజెస్, నిర్మల్లో ఉన్న వాడలన్నీ, గల్లీలన్నీ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తాయి. ఇదిగో మీరు చూస్తున్నది ఫిరంగి. చూడండి, ఇంత ఎత్తులోకి ఆ ఫిరంగిని తీసుకురావడం అంటే మాటలు కాదు. చివరకు దీనిపైన కూడా వీళ్ళు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఒక వ్యక్తి చెప్తున్నది ఏంటంటే,
ఈ కన్స్ట్రక్షన్ కింద గదులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, రహస్య గదులు ఉన్నాయని చెప్పేసి. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. చూడండి, ఇది పై అంతస్తు, పూర్తిగా పైన ఇది. దీనిపై నుండి కూడా చాలా దూరం వరకు ఈ కోట విస్తరించి ఉంది. ఈ కోట కూడా చూడండి ఎంత దూరంలో ఉందో, అది బురుజులు. ఈ కోట కూడా బురుజులు. ఇది మనకు పడమట మాత్రమే సింహద్వారం ఉంది, తూర్పున ఎలాంటి ద్వారాలు లేవు దీనికి. ఇక మిగతా అన్ని రహస్య మార్గాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రహస్య మార్గాల్ని, రహస్య సొరంగ మార్గాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఈ కోట కూడా మాత్రం దాదాపు 50 అడుగుల పై అంతస్తులో ఉంది. తూర్పు నుండి చూస్తే, తూర్పు దిక్కున కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఈ ఛత్తీస్గఢ్ యొక్క కోట కూడా మాత్రం చెక్కు చెదరలేదు, ఇప్పుడే ప్రస్తుతం నిర్మించినట్లుగా ఉంది. ఎక్కడ కూడా రాతితో నిర్మించిన నిర్మాణం మాత్రం ఎక్కడా చెదిరిపోలేదు. ఈ నిర్మల్ అన్ని స్థావరాల్లో ఉన్న ఫిరంగులన్నీ యాజిటీజ్గా ఉన్నాయి, ఎలాంటి తుప్పు పట్టకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రతి చోట కుండి అనేది కామన్, వాటర్ నిల్వ చేసుకోవడానికి, తాగడానికి కానీ స్నానాలకు కానీ అన్నింటికి వాడుకోవడానికి. ఇక్కడ నుంచి చూస్తే అన్ని నిర్మల్లో ఉన్న చెరువులన్నీ కనిపిస్తాయి, నిర్మల్ సరౌండింగ్లో ఉన్న చెరువులన్నీ కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడ కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఇది చూడండి, ఇక్కడ దీపం చూడండి, దీపం వెలిగించారు, ఏమో చేశారు. మరి ఇక్కడ కింది భాగంలో ఏముందో ఏంటో, రాతితో మాత్రం నిర్మించింది అయితే ఉంది ఇక్కడ. ఇవన్నీ ఏంటో మరి, ఇవి రాతితో నిర్మించిన, ఇవి టాప్ ఫ్లోర్లో పై అంతస్తులో ఉన్నాయి. ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దీని కింది భాగంలో సొరంగం ఉందని, ఈ సొరంగం గుండా ఇక్కడ ఎవరైనా సైనికులు, ఎవరైనా శత్రువులు దాడికి ప్రయత్నిస్తే ఈ సొరంగం గుండా వెళ్ళి కిల్లాగుట్టకు చేరుకునేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు. చూడండి, ఇది సైనిక పహారా కేంద్రం. నిరంతరం సైనికులు గస్తీ కాపలా కాసేవారంట ఇక్కడ నుంచి. ఈ దారి చూడండి ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కిందికి. ఇక్కడ నుంచి ఏనుగుల ద్వారా ఫిరంగులను తరలించేవారంట పైకి. ఈ రాళ్ళు ఇలా సెట్ చేయడం వల్ల ఇన్ని వందల ఏళ్ళైనా కూడా ఈ మట్టి ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది చూడండి. ఈ రాళ్ళు గినక అలా అమర్చి ఉండకపోతే ఆ మట్టి, ఆ దారి మొత్తం కొట్టుకుపోయేది. ఈ ఛత్తీస్గఢ్ సువిశాల ప్రాంగణం, దాదాపు 3 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఇది విశాలంగా ఉంది. ఇక్కడ ఏదైనా పెద్ద ఆలయాన్ని నిర్మిస్తే ఈ నిర్మల్ సిటీకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడికి వెహికల్స్ కూడా, 4 వీలర్స్ కూడా రావడానికి ఏర్పాట్లు చేయొచ్చు. తూర్పు ముఖంగా దారిని ఏర్పాటు చేస్తే, రహదారిని ఏర్పాటు చేస్తే ఇది నిరంతరం రద్దీగా మారిపోయే అవకాశం ఉంటుంది. టోటల్గా ఏదన్నా ఎంట్రీ ఫీ పెట్టినా కూడా వెహికల్స్కి రావడానికి, బిల్ పే చేసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సింహద్వారం చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, పచ్చని గ్రీనరీలో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేయొచ్చు ఇక్కడ గవర్నమెంట్ తలుచుకుంటే. ఇక్కడ పూలవనం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయొచ్చు. దీన్ని ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మార్చొచ్చు. ఇది ఒక సొరంగము, కింద మాత్రం కృత్రిమ సొరంగం అది ఏర్పడుతున్నది, రాతితో నిర్మించిన సొరంగము. ఇది వాటర్ వెళ్ళడానికి అయి ఉంటుంది మరి దాదాపుగా, కానీ కృత్రిమంగా నిర్మించిన సొరంగమే ఖచ్చితంగా. ఎందుకంటే పగలగొట్టిన రాళ్ళు ఏర్పడతాయి కదా, దాన్ని బేస్ చేసుకుని మనం అది ఆర్టిఫిషియల్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కృత్రిమంగా నిర్మించిన సొరంగం ఇది కింద భాగంలో ఏర్పడుతుంది. ఇవన్నీ గుహలే. ఇవి
మీరు చూస్తున్న ఇవన్నీ గుహలు, కింది భాగంలో అన్ని బొయ్యారాలు ఉన్నాయి. చాలా ప్రమాదం ఇక్కడ. ఇవి చూస్తే మాత్రం భయంకరంగా ఉంది ఇక్కడ వాతావరణం. వీటిని చూస్తుంటే చూడండి, ఎటు చూసినా బొయ్యారాలే. అడుగు భాగంలో చాలా దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలో ఒకే రాయి ఉంది శిల్పము. ఆ ఒక్క రాయి కింద ఇలాంటి నిర్మాణాలు. ఇవి కృత్రిమ సొరంగాలే. ఇవి మాత్రం కృత్రిమ సొరంగాలు. ఇవి ఎమర్జెన్సీ టైంలో సిపాయిలు తప్పించుకొని వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి అనుకుంటాను. ఇవి మరి ఇక్కడ నుంచి అంతఃపుర నివాసానికి సొరంగ మార్గం ఉంది అని చెప్పేసి చెప్తారు. ఇవే కావచ్చు దాదాపుగా కిల్లాగుట్టకు ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి. రాచరిక వ్యవస్థలో ఈ 2 ప్రధానం. ఒకటి శత్రువులను పారద్రోలేందుకు ఏర్పాట్లు చేసుకుంటే, మరొకటి వీళ్ళు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. అంటే అవసరాన్ని బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి. మొదటి ప్రాధాన్యత శత్రువులను పారద్రోలేందుకు అయితే, రెండవ ప్రాధాన్యత వీళ్ళు తప్పించుకునేందుకు, వీళ్ళు పారిపోయేందుకు పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి రాజరిక వ్యవస్థలో సొరంగ మార్గం లేని రాజరిక వ్యవస్థ అనేది ఉండదు ఎక్కడైనా కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రయారిటీ. ఒకటి ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి, ఇన్ఫర్మేషన్ పొందడానికి, లేదా శత్రువులపై దాడి చేసేందుకు, లేదా పారిపోయేందుకు ఖచ్చితంగా సొరంగ మార్గాన్ని మాత్రం ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అది చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట, ఎవరికి తెలియకుండా. ఎవరికి తెలిసినా కూడా అది శత్రువుకు ఇన్ఫర్మేషన్ వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా భద్రతగా ఉంచేవాళ్ళు అలాంటి సొరంగ మార్గాల్ని ఎవరికి తెలియకుండా. ఇవన్నీ సొరంగ మార్గాలు. ఇదేంటో ఏదో ముద్ర, ఏం చేశారో మరి ఏంటో. ఇది ఇక్కడ ఏదో ముద్రలాగా కనబడుతుంది. ఇది కూడా ఏదో ఇక్కడ చూడండి. ఇది పైకి వెళ్ళడానికి, సైనికులు పైకి వెళ్ళి ఆ పహారా కాసేందుకు ఏర్పాటు. ఇది అతిపెద్ద శిల. ఇది ఒకటే రాయి, చాలా పెద్దగా ఉంది. సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో ఈ రాయి ఉంది, పరుపు. దాదాపు ఇక్కడ నుంచే రాళ్లన్నీ పగలగొట్టి ఈ కోట కూడా నిర్మించారు. ఇది చూడండి, ఈ రాళ్ల కింద మొత్తం సొరంగాలే, అన్ని గుహలే ఉన్నాయి. ఇవి న్యాచురల్ గుహలే ఇవన్నీ. దీని కింద, ఈ రాళ్ల కింద గుహలు. కానీ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుంది ఈ ప్రాంతంలో మాత్రం. భయంగా ఇలాంటి గుహలు ఉంటే మాత్రం లోపల ఏ జీవరాశి ఉందో, ఎలా అటాక్ చేస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్ ఉంటే. ఇది ఒక సొరంగము. ఇది చూడండి, ఇది కృత్రిమ సొరంగం, తయారు చేసిన సొరంగం. ఇది న్యాచురల్ కాదు. చూడండి ఇది ఎలా ఉందో భయంకరంగా. ఇలా ఈ ఛత్తీస్గఢ్ మొత్తం తిరిగితే ఎక్కడ చూసినా బొయ్యారాలే కనిపిస్తాయి. గుహలు అన్ని భయంకరమైన గుహలే కనిపిస్తాయి ఎక్కడ తిరిగినా కూడా. ఇక మనం మిగిలింది ఆయుధాగారం. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఒక ఆయుధాగారం ప్లస్ సిపాయిల విశ్రాంతి భవనం ఇక్కడ ఉంది. ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఈ విశ్రాంతి భవనము, ఆయుధాగారం రెండు ఒకటే. ఈ ఆయుధాగారంలో కూడా వీళ్ళు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ చూద్దాం. దీని కింద ఇది పేకాట రాయిళ్లకు ఒక అడ్డాగా మారిపోయింది. తాగుబోతులకు, పేకాట రాయిళ్లకు ఇక్కడ ఒక అడ్డాగా మారిపోయింది. ఇది పైన రాళ్లతో పేర్చి స్లాబ్ పోసారు కాబట్టి ఇది పకడ్బందీగా దృఢంగా ఉంది ఇప్పటికీ కూడా. ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంది. రాతితో నిర్మించిన కట్టడం కాబట్టి చాలా పటిష్టంగా ఉంది. పైన కూడా రాళ్లతో పేర్చారు కాబట్టి ఇది అలాగే నిలిచి ఉంది పడిపోకుండా. ఒక భవనం మాత్రం నేలమట్టమైంది, అడ్రస్ లేకుండా పోయింది. ఈ భవనం మాత్రం చాలా పటిష్టంగా ఉంది.
చూడండి, ఛత్తీస్గఢ్ మొత్తం ఎటు తిరిగినా కూడా ఆ పేకాటల ఆకులే కనిపిస్తాయి. అవి చూడండి, ఎటు చూసినా బాటిల్స్ ప్లస్ అవి ఇది చూడండి. ఇక్కడ మీకు నిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్లేస్ చూపిస్తాను. ఇదిగో ఇందులో తవ్వకాలు జరిపారు. ఇక్కడ ఇది నిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతం. ఇది చూడండి, ఇందులో మొత్తం గబ్బిలాల వాసన వస్తుంది. గబ్బిలాలతో నిండిపోయింది. ఇది ఎవరు లేకపోవడంతో గబ్బిలాలు సెట్ అయిపోయాయి దీంట్లో. ఇది చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఏం ఎముకలో ఏమో మరి, ఏ జీవరాశి కూడా ఇక్కడ ఉండడానికి అయితే ఆస్కారం లేదు. నాకైతే ఇవి మానవ అవశేషాలేనని చెప్పేసి నాకైతే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏ జీవరాశి వచ్చినా వెళ్ళిపోవడానికి మార్గం ఉంది, ఇక్కడ చనిపోవడానికి ఆస్కారమే లేదు. మరి చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ ఒక ఎముక, ఇక్కడ అన్ని అవశేషాలు కనిపిస్తున్నాయి. అవి మరి దేనియో తెలీదు. చూడండి, ఇక్కడ ఒకటి ఎముక. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఛత్తీస్గఢ్. ఇది ఫ్రంట్ సైడ్ నుండి, అంటే సింహపు ద్వారం నుండి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు అలాగే మనం వెనక సైడ్కి వెళ్దాం, తూర్పు భాగంలోకి. తూర్పు భాగం నుండి వెళ్ళి చూద్దాం కోట గోడ ఎలా ఉండేది, ఎంత పటిష్టంగా ఉందో చూద్దాం. ఇది పాత దారి. ఈ ఛత్తీస్గఢ్ పైకి ఎక్కేందుకు ఆనాడు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రహదారి ఇది. ఇది రాతితో ఇలా మధ్య మధ్యలో రాళ్లు పేర్చి అమర్చడం వలన ఇది ఇంకా నిలిచి ఉంది. దీని పక్క నుండే ఇప్పుడు కొత్తగా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు టూరిజంలో భాగంగా. ఇది మీరు చూస్తున్నది భీముని గుట్ట. ఇది తూర్పు భాగంలో, ఛత్తీస్గఢ్కు తూర్పు భాగంలో. ఇది చూడండి, తూర్పు భాగంలోని గోడ. ఇది ఛత్తీస్గఢ్ యొక్క గోడ. చూడండి, మొత్తం క్వారీకి వాడుతున్నారు ఛత్తీస్గఢ్ కొండకు. చూడండి, ఇది చుట్టుకొలత దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. అది చూడండి, పచ్చని అడవులో ఎలా ఉందో, పచ్చని అరణ్యంలో ఈ కోట గోడ. ఇది దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది చూస్తే చాలా పటిష్టంగా ఉంది. అలాగే చెక్కు చెదరకుండా నిర్మాణం మాత్రం చూడండి, రాళ్లతో ఎంత పర్ఫెక్ట్గా అమర్చారు చూడండి. ఇవి నీళ్లు, అక్కడ ఛత్తీస్గఢ్లో పడ్డ నీళ్లు, వర్షాధారమైన నీళ్లు బయటకు వెళ్లేందుకు ఈ హోల్స్ ఏర్పాటు చేశారు అక్కడక్కడ మధ్య మధ్యలో రాళ్లతో. చూడండి, ఆ రాళ్ల మీద నుండి పడ్డ నీళ్లు పొడుచుకుపోకుండా కింద మళ్ళీ పెద్ద పెద్ద రాళ్లను అమర్చారు. మళ్ళీ పొడుచుకుపోయి గోడ దెబ్బతినకుండా చాలా పర్ఫెక్ట్గా నిర్మించారు. ఇది ఆ కాలంలో ఎంత శ్రమ వృధా అయిపోయింది చూడండి. ఎంతటి శ్రమ వినియోగిస్తే ఈ కోట నిర్మాణం అయిందో ఒక్కసారి గమనించండి. ఈ అద్భుతం మనం సినిమాల్లోనే చూస్తాము. ఇలాంటిది రియల్ లైఫ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్ద చుట్టుకొలతతో చూడండి, ఇటు చూసిన ఆ కోట గోడ చూడండి ఎంత పటిష్టంగా ఉందో. యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు. కేవలం ఒక్క చోట ఇటుకలతో నిర్మించిన
గోడ మాత్రమే పగిలిపోయింది. ఆ గోడ గుండా మనం చూస్తే అక్కడ లోపల బావి కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ బావిని. అది స్నానాల బావిని, సిపాయిలు స్నానాలకు వాడే బావి అది. చూడండి ఎంత తిరిగినా తరగడం లేదు ఇది ఈ గోడ. ఎక్కడికి ఇంత డ్యామేజ్ కూడా కాలేదు. డంగు సున్నం పర్ఫెక్ట్గా అతుక్కుపోయింది. చూడండి ఇక్కడ కూడా నీళ్లు ఈ వర్షం పడ్డప్పుడు మొత్తం ఈ పైపుల నిండా ఈ బయటకు వస్తాయంట. వీళ్ళు అక్కడక్కడ కుండల మట్టితో తయారు చేసిన పైపులను వినియోగించారు దీంట్లో. అది కూడా చూపిస్తాను నేను మీకు. మట్టితో లోకల్ పెంకులు తయారు చేసే విధంగా పైపులను తయారు చేసి ఒకదాంట్లో ఒకటి జొప్పించి అమరుస్తారు. ఇది కూడా ఈ హోల్ చూడండి, అవతల వైపు వెలుతురు కనిపిస్తోంది. దాదాపు 12 ఫీట్ల వెడల్పోయిన హోల్ ఇది. గోడ బయటది కనిపిస్తుంది చూడండి. చూడండి ఎక్కడ ఇన్ని వందల ఏళ్ళైనా కూడా చెక్కు చెదరకుండా ఉంది చూడండి. ఇంతటి ప్రాశస్త్యాన్ని వృధా చేస్తున్నారు ఇక్కడ. ఏదైనా లోపల ఆలయాన్ని నిర్మిస్తే దీని పక్క నుండి రహదారి వేస్తే 4 వీలర్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందరో విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తూర్పు భాగం నుండి రహదారి నిర్మిస్తే బాగుంటుంది. ఇది చూడండి ఇక్కడ పగిలిపోయిన గోడ. ఈ గోడ నుండి మనకు బావి కనిపిస్తుంది చూడండి. సిపాయిలు స్నానాలు చేసే బావి అది. చూడండి లోపల రాతితో నిర్మించిన బావి అది. మనం అక్కడ లోపల నుంచి వెళ్తే భయంకరంగా ఉంది, అందుకే వెళ్ళలేదు నేను. చూడండి ఎలా ఉందో, ఇక్కడ నుంచి మాత్రం కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మట్టి పైపులు చూడండి, మట్టితో ఏర్పాటు చేసిన పైప్ ఇది. ఒక దాంట్లో ఒకటి పెట్టి పైప్ లాగా అమరుస్తారు. ఇదే చూడండి ఎంత పటిష్టంగా ఉంది. ఇప్పటికీ 100 ఏళ్ళైనా కూడా. ఫ్రెండ్స్ చూశారు కదా బత్తీస్గఢ్ అండ్ రాణి మహల్. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.